హాయ్ వ్యూవర్స్, నాకు ఒక 6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే పేపర్స్ చదవడం అలవాటు. ఈ రాజకీయాల మీద కూసింత అవగాహన ఉంది. వయసు పెరిగే కొద్దీ 10th క్లాస్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత డిబేట్, ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేయడం, ఎస్ఆర్ రైటింగ్, దాని పేపర్ రీడింగ్, అసలు పాలిటిక్స్ ఏంటి, నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకుంటా ఉంటాను. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అటువంటి నాకు ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ, వాళ్ళు మాటలు కానీ, వాళ్ళ ప్రచారంలో చెప్పే అబద్ధాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి ఒక రాజకీయ పార్టీ అనేది అసలు ఉంటుందా, దీన్ని అసలు జనాలు ఎలా నమ్ముతున్నారు ఏంటి అని చెప్పేసి విస్మయం కలుగుతాం. సీరియస్లీ, నిన్న పింఛన్ల విషయంలో వాళ్ళు చేసినటువంటి శవ రాజకీయం అంతా ఇంత కాదు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురానికి సంబంధించి ఓడించాలని చెప్పేసి వాళ్ళు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కానీ, అడ్డదిడ్డంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కానీ జుగుప్స కలిగిస్తాం. ముందు పింఛన్లకు సంబంధించి మాట్లాడతాం. నేను మనం అనుకున్నాం కదా, పింఛన్లని ఎవడరా ఆపింది అని చెప్పేసి అనుకున్నాం కదా. క్లియర్గా ఈరోజు మరల ఈ వైసీపీ చెందిన వాళ్ళే చూడండి. అసలు గతంలో చంద్రబాబు నాయుడు బిల్లు పెంచకపోయినా, కరెంటు బిల్లు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ పెంచకపోయినా పెంచాడు. బాధుడు రేపు మేము వచ్చాక తగ్గిస్తాను హడావుడి చేశారా? వచ్చిన తర్వాత పదే బిల్స్ పెంచింది వీళ్ళేనా అంటే, ఆ రోజు ఏదైతే నింద వేస్తారో చంద్రబాబు మీద, ఒరే బాబు ఇది నిందే, రేపు మేము వస్తే ఇది నిజం చేస్తాం అన్నట్టుగా చూపించుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు ఈ పింఛన్లకు సంబంధించి ఆపింది చంద్రబాబు అని హడావుడి చేశారే. తీరా టీడీపీ వాళ్ళు ఎవడరా ఆపింది అని చెప్పేసి గట్టి ఇదేటప్పటికి ఎగైన్ దాన్ని అడిదిప్పిడి మరల వాళ్ళ మీదకే నెట్టేస్తున్నారు. ఆపింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. తీరా ఇప్పుడేమంటున్నారు, టీడీపీ వాళ్ళకి తెలీదా మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ ఇద్దని వాళ్ళకి తెలీదా? ఏప్రిల్ 1 ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగమని చెప్పేసి వాళ్ళకి తెలీదా? ఏప్రిల్ 2న డబ్బులు విత్డ్రా చేసి ఏప్రిల్ 3 నుంచి పింఛన్లు పంచుతారని వాళ్ళకి తెలీదా? లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది. ఏప్రిల్ 3 నుంచి పింఛన్లు పంపిణీ, అందులో ఇప్పుడు కూడా ఇదే. వాళ్ళేంటి ఫస్ట్ నుంచి ఇవ్వడం కారణం వైసీపీ వాళ్ళే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులనేమో కాంట్రాక్టర్కి ఇచ్చేశారు, అది హడావుడి చేస్తారేంటి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అంటున్నారు. అరే నిన్న మొన్న మొత్తం చేసింది ఏంటి వైసీపీ వాళ్ళు? టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు, చంద్రబాబు అడ్డుకున్నాడు. చంద్రబాబు వచ్చేసి ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళు పొట్టగొట్టాడు, వాళ్ళు ఉసురు తగిలింది అదని. ఇప్పుడు ఏమంటున్నారు, 1st తారీఖు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగవు, 2వ తారీఖు వచ్చిన డబ్బు విత్డ్రా చేస్తాం, 3వ తారీఖున పంచుతాం, ఆల్రెడీ లాస్ట్ కూడా ఇదే కదా జరిగింది. వీళ్ళు అసలు రాజకీయ నాయకుల వాళ్ళ నాలుక అనేది అసలు ఇంకెందుకులే. సో ఇప్పుడు నిన్న సాయంత్రం మరల శవం కనిపిస్తుంది. వాళ్ళు ఇక వైసీపీలకు ఆగదనమాట. దాన్ని ఏ రకంగా రాజకీయం చేయాలి, ఏ రకంగా వాడుకోవాలి. ఒక ఆయన గుండెపోటుతో చనిపోతే దానిని ఈ పింఛన్లు ఇన్ టైంలో రాలేదని బాధపడిపోయి గుండెకి చనిపోయాడు, దానివల్ల కారణం చంద్రబాబే చిచ్చి అంటూ దాని వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పెట్టారు. ఇంకా ఆయన ఏప్రిల్ 3వ తారీఖున పింఛన్లు ఇస్తారని చెప్పేసి సాక్షి పేపర్లో కూడా వచ్చిందని చెప్పేసి మొత్తం వైరల్ చేస్తున్నారు. బట్ లాస్ట్ ఇయర్ 3వ తారీఖే కాబట్టి అసలు 1st తారీఖు 2వ తారీఖు పింఛన్లు ఇస్తారని అసలు ఎవరు చెప్పారు? ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఆ పింఛన్ల మీద పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంటే పింఛన్ తీసుకున్నాం కూడా పెద్ద ఆయన పాపం సచివాలయం దాకా వెళ్దామని చెప్పేసి బయలుదేరటి ఎండలో. ఈలోపు ఆ ఎండ దెబ్బకి ఇంకా ఆయన కూడా గుండెకి పాపం ఆయన చనిపోయాడు. ఆయన ఏదైనా పని మీద వెళ్తూ ఉండుండొచ్చు, దాన్ని కూడా పింఛన్ కోసం వెళ్తే ఈ రకం జరిగిందని చెప్పేసి అసలు పింఛన్లు ఇవ్వట్లేదు కదా సచివాలయంలో. 3వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలలో మీరు వెళ్ళి మీ పింఛన్కి సంబంధించి మీ అర్హత పత్రం ఏదైతే అది చూపిస్తే వాళ్ళు పింఛన్ ఇస్తారు. క్లియర్గా ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, ఎవరైతే దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బయటికి వచ్చి ఆ సచివాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వారికి ఇంటికే వెళ్ళి సచివాలయ సిబ్బంది ఇస్తారయ్యా పింఛన్ చెప్పి క్లియర్గా చెప్పారు వాళ్ళు కూడా. అసలు ఇందులో ఇంకా విష ప్రచారం చేయడానికి అసలు ఆస్కారం ఎక్కడుంది? ఇది వైసీపీలకు నిజస్వరూపం. ఇక ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైనా పిఠాపురానికి సంబంధించి వర్మ పవన్ కళ్యాణ్ మీద భారీ కుట్ర జరుగుతుంది అన్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పున్నారా, అరే బాబు బ్లేడ్ బ్యాచ్ ఎవరెవరు వస్తున్నారా, ఏదో చేస్తున్నారా, మీరు షేక్ హ్యాండ్లు అని చెప్పేసి దగ్గర రావద్దు ప్లీజ్, ఎన్నికలు అయిపోయారు ఆగుదాం అని ఆయన అన్నారు.
ఎందుకు ఆ బ్లేడ్కి ఏదన్నా పాయిజన్ అనేది పెట్టుకుని దాంతో జస్ట్ టచ్ అయినా చాలు, ఇంకా ప్రాణం ఎక్కడ ఉండిద్దండి. సో పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ వైసీపీలు దేనికని తెగబడతారా బాబు అని. ఇక వర్మ వచ్చేసి ఏమంటాడు, పవన్ కళ్యాణ్ భారీ కుట్ర జరుగుతుందని ఎందుకంటున్నాడు, ఈ పిఠాపురం బైపాస్లో ఓ బొలెరో వాహనంలో ఏకంగా ఈవీఎంలు దొరుకున్నాయి. ఈవీఎంలో డమ్మీ ఈవీఎంలే, మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా మెషిన్ లాగా, లైక్ ఎగ్జాక్ట్గా అదే ఫార్మాట్. ఇది అక్కడ పెడుతూ ఇండైరెక్ట్గా వచ్చేసి కోట్ల రూపాయల డబ్బుని అటు ఇటు పిఠాపురం నియోజకవర్గంతో మూవ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓడించడమే వైసీపీ యొక్క లక్ష్యం అన్నట్టుగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు గాక, ఎక్కడ ఎవరైనా గెలవచ్చు గాక, పిఠాపురంలో పవన్ కళ్యాణ్గా గెలవకూడదు అన్నది వైసీపీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అందుకే మంత్రి దాడిశెట్టి రాజా నుంచి ఇదిగో ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రజెంట్ కాకినాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో వంగ గీతాకి వాళ్ళ అనుచరులకు డబ్బులు వస్తామని అధిక మొత్తంలో, దీనికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇవి నా బొలెరో వాహనంలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ డమ్మీవి వాటితో పాటు ఇక టోపీలని కండువాలని ఇక వైసీపీ ప్రచార మెటీరియల్ ఏదైతే ఉంది ఎన్నికల ప్రచారం అదంతా కూడా దొరికినాయి. అసలు ఇంత దారుణంగా ఏంటి అసలు, పేరుకేమో ఇక్కడ ఇవి దొరుకుతాయి, బట్ ఇండైరెక్ట్ వచ్చి డబ్బులు మొత్తం వైరల్ అయిపోతూ ఉంటాయి. వైరల్ ఇచ్చిన బట్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన డబ్బు అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. డబ్బులు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టి ఏదో ఒక విధంగా వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించుకోవాలి, పవన్ కళ్యాణ్ ఓడించాలి. ఈ వర్మ ఉండంగా అది జరగదు. వర్మ అనేవాడు పిఠాపురంలో ఉండంగా పవన్ కళ్యాణ్ని ఎవరు ఓడించలేరు. పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీతో గెలిపిస్తాడు ఈ వర్మ, రాసి పెట్టుకోండి. ఇక మీరు ఎన్ని కుట్రల కుతంత్రాలు పనినా సరే పవన్ కళ్యాణ్ గెలుపుని మీరు ఆపలేరు. నేను దానికోసం ఎంత దూరమైనా వెళ్తా. ప్రజలలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గెలవాల్సిన అవసరం ఏంటో నేను చెప్తా, వైసీపీని ఓడించాల్సిన అవసరం ఏంటో నేను చెప్తా. ఈరోజు వైసీపీలు ఏదైతే ప్రచారం చేసుకుంటా ఉన్నారు 99% హామీలు అమలుపరచు. ఏ అమలుపరిచారు వాళ్ళు? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డిఎస్ ఇచ్చారా? ఎవ్రీ ఇయర్ డిఎస్ ఇస్తూ పోతున్నారా? రాజధాని కట్టారా? రోడ్లు వేశారా? ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయినాయా? అండ్ కరెంట్ ఛార్జీలు తగ్గించారా? ఆర్టీసీ ఛార్జీలు తగ్గించారా? ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడా వీళ్ళు చేసినవి కూడా పనికిమాలిన పనులు, అధ్వానమైనవి ఇవి, అండ్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, మోసపూరిత హామీలు. తీరా వచ్చేసి ఇప్పుడు ఈ రకం కబుర్లు. మళ్ళీ అమాయకులైనటువంటి జనాలు వచ్చేసి అరే నిజమే కదని చెప్పేసి నమ్మాలన్నట్టుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, లేదన్నప్పుడు ఇంకా బీరో బిర్యానీ ఇంకా ఏది పడితే అది అసలు ఇన్నాళ్ళు దోచుకున్న డబ్బు ఏదైతే ఉందో అది నీళ్ళలా ఖర్చు పెడుతూ, ఇన్నాళ్ళు దోచుకున్న డబ్బు ఏదైతే ఉందో ఏదో ఒక రూపేణ ఈ ఎన్నికల ప్రచారానికి వాడుతూ ఓటర్లని కొనాలి, ప్రలోభాలకు గురిచారు. ఇదే వాళ్ళు చేస్తుంది. వీళ్ళు అసలు మనుషులేనా? ఇది అసలు రాజకీయమేనా అని ఈరోజు వర్మతో పాటు చాలామంది అంటూనే ఉన్నారు. సో నేను కన్క్లూజన్ అయితే తెలుసుకుంది ఒకే ఒకటి, దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఎవరైతే ఇరుక్కొని జైల్లో ఉన్నారో వారిని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అంతేందుకు నేను మీ కళ్ళ ముందే 6 పోలీస్ ఆఫీసర్లని అండ్ 3 ఐఏఎస్ ఆఫీసర్లని ఎన్నికల సంఘం వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసిందా లేదా, విధులకు దూరం ఉండమని చెప్పిందా లేదా. ఇప్పుడు సిచ్యువేషన్ అలా అంటే రేపు ఎన్నికలు అయిన తర్వాత గవర్నమెంట్ మారితే మీ పరిస్థితి ఏంటి? దయచేసి ఇప్పటికీ మీరు రాజ్యాంగానికి లోబడి ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు పాటించండి. ఇంకా వైసీపీ తొత్తులుగానో వైసీపీలు ఏది చెప్తే చేస్తూ కనుక మీరు కనుక ఉన్నట్టయితే చాలా చాలా ఇబ్బంది అయితే మీరు పడతారు. కమింగ్ టు పిఠాపురం, వర్మ దగ్గరుండి మరి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ గెలిపించడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు. బట్ ఏమాత్రం డబ్బుకు మాత్రం పిఠాపురం వంటి ప్రజానికం కావచ్చు, ఓటర్లు కావచ్చు తలొగ్గితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటో ఇక మీకే వదిలేస్తూ ఉన్నా.